ఈరోజు మన వీడియోలో పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, హోల్ గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు. మొదటగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి నూనె కొంచెం వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఆనియన్స్ ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకున్నాం. ఇలా వేసుకుంటే మనం చేసుకునే పేస్ట్ కొంచెం చిక్కగా వస్తుంది. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇదంతా దగ్గరకు వచ్చింది. ఇదంతా ఇట్లా మగ్గిన తర్వాత ఇదంతా చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు నూనె కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసుకొని కొంచెం ఫ్రై కానిద్దాం. ఇందులోనే కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న ప్యూరీని మొత్తం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు కాసేపు మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా నూనె మొత్తం పైకి వచ్చిన తర్వాత దీంట్లో రుచికి సరిపడే అంత ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఉప్పు, కారం మీ రుచికి సరిపడా. మళ్ళీ ఒక 2 నిమిషాలు దీన్ని మూత పెట్టి చూద్దాం. ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చిన తర్వాత దీంట్లో ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ను కూడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం. ఇలా నూనె అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు రెడీ అయిపోయింది. కర్రీ అంతా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.